తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రపశ్చ వాల్మీకి మునిపుంగవం. ఇది శ్రీరామనవమి. ఎంతో పరమ పవిత్రంగా మనమందరం జరుపుకునే పండుగ. ఆదర్శవంతమైన రాముడు. ఇది రామ కళ్యాణం అంటే కేవలం వివాహ వేడుక కాదు, అది ధర్మం, ప్రేమ, నమ్మకం కలిసిన ఒక దివ్య సంఘటన. రాముడు ధర్మానికి ప్రతిరూపం, సీత పవిత్రతకు ప్రతీక. ఆ ఇద్దరి కలయిక మనకు ఆదర్శ జీవితాన్ని ఎలా ఉండాలో చూపిస్తుంది. మరి మన జీవితాల్లో ఎన్నో సమస్యలు, పరీక్షలు వస్తూ ఉంటాయి. కానీ రాముడిలా ధర్మాన్ని వదలకుండా నిలబడాలి. సీతమ్మలాగా సహనం, ధైర్యం, నమ్మకం కలిగి ఉండాలి. రామ కళ్యాణం మనకేమి చెబుతుంది? ప్రేమ అంటే కేవలం భావం కాదు, అది బాధ్యత కూడా. వివాహం అంటే కేవలం బంధం కాదు, పరస్పర గౌరవం. జీవితం అంటే కేవలం ప్రయాణం కాదు, అది ధర్మపథం. ఈ పవిత్ర ఉత్సవం మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది, మనలో మంచి విలువలను పెంపొందిస్తుంది. మరి ఈ రామకళ్యాణం న్యాయం పాటించడం రాముని యొక్క ధర్మం. సీతలాగా నమ్మకం, విశ్వాసం దాంపత్యానికి పునాది. భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం ఆ ఒక్క గౌరవాన్ని తెలుపుతుంది. కుటుంబం సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని రాజధర్మాన్ని తెలుపుతుంది. కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా, ఓర్పుగా నిలబడాలని ఒక సీతమ్మ సహనాన్ని మనకు తెలుపుతుంది. అయినప్పుడు స్వార్థాన్ని వదిలి కుటుంబం కోసం త్యాగం చేయాలని రాముడు భరతుని యొక్క త్యాగం తెలుపుతుంది. స్వార్థం లేని నిజమైన ప్రేమను భరతుని యొక్క ప్రేమ తెలుపుతుంది. అంతేకాదు, కర్తవ్యబద్ధత, ఎట్టి పరిస్థితుల్లోనూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది మనకు ఈ యొక్క రామ కళ్యాణం ద్వారా, రాముని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. రామ కళ్యాణం మనకు మంచి మనిషిగా ఎలా ఉండాలో నేర్పే జీవిత పాఠం. ఇది శ్రీరాముని యొక్క జీవన విధానం.